హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద సర్ఫర్ అంటే అదొక స్పోర్ట్ మామ. సముద్రంలో సర్ఫింగ్ బోర్డు తీసుకుని రైడ్ చేస్తారు కదా, అదే. ఇదొక సైకలాజికల్ సస్పెన్స్ మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లే లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 40 minutes ఉంటుంది. ఇందులో నికోలస్ కేజ్ మెయిన్ లీడ్ గా ఉంటాడు. ఈయన చాలా క్లాసిక్ హాలీవుడ్ మూవీస్ తీశాడు గైస్. లైక్ ద ఫేస్ ఆఫ్ కానీ, గోస్ట్ రైడర్ కానీ, ఇంకా చాలా మంచి మూవీస్ తీశాడు. జస్ట్ ఇందాకే ఈ మూవీ చూశాను. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తా. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరో తన సొంత ఊరికి వచ్చి ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. సో తన కొడుకుని తీసుకొని తను చిన్నప్పుడు ఆడుకునే బీచ్ కి సర్ఫింగ్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అక్కడున్న లోకల్ వాళ్ళతో ఒక చిన్న గొడవ జరుగుతుంది. వాళ్ళు మనోడిని బయటికి తరిమేస్తారు. సో తను తన సొంత ఊర్లో ఇల్లు తీసుకున్నాడా లేదా, సెటిల్ అవ్వగలిగాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ గైస్. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందంటే, నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు మామ. ప్లాట్ బాగుంది. ఒక సైకలాజికల్ మూవీకి కావాల్సిన స్టోరీ ఈ మూవీలో ఉంది గైస్. బట్ ఆడియన్స్ కి కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ క్యారెక్టర్ ని ఒక కామన్ మ్యాన్ గా చూపించారు. బట్ ఒక కామన్ మ్యాన్ తీసుకునే డిసిషన్స్ మనోడు తీసుకోడు గైస్. లైక్ ఒక గొడవ జరిగితే అతనితో పాటు తన కొడుకు కూడా ఉంటే ఏ ఫాదర్ అయినా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ మనోడు అలా వెళ్ళాడు గైస్. స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిడిల్ లో కూడా స్టోరీ మంచి పేస్ లో వెళ్తుంది. అసలు మనోడికి ఏమైంది, అసలు యాక్చువల్ స్టోరీ ఏంటి, ఏం జరుగుతుందిరా బాబు అనే క్యూరియాసిటీ అయితే స్టార్టింగ్ లో బిల్డ్ అయింది గైస్. బట్ ఆ క్యూరియాసిటీని మూవీ మొత్తం క్యారీ చేయలేకపోయారు. ఎండ్కి వచ్చేసరికి ఒక సైకలాజికల్ మూవీ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ఈ మూవీ ఇవ్వలేకపోయింది. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. ఇఫ్ మీకు సస్పెన్స్ మూవీస్ చూడడం ఇష్టం అయితే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు బ్రో, మంచిగా నన్ను ఎంటర్టైన్ చేసే మూవీస్ మాత్రమే నేను చూస్తాను అనుకుంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు, కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ద సర్ఫర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.